మైటీ ప్రేక్షకులకి నమస్కారం. కంటెంట్ బాగుందంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదిస్తారు. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేసి గంట గణగణ కొడతారు. అయితే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం నా బాధ్యత. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ గంట గణగణ ప్రెస్ చేయండి. తర్వాత మీ అమూల్యమైనటువంటి కామెంట్లని, మీ అమూల్యమైనటువంటి సలహాలని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మరొక్కసారి మిమ్మల్ని శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను. ఇవాళ మనం ఒక టాపిక్ చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. అదేంటంటే రాష్ట్రంలో మూడో పార్టీ ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. మూడో పార్టీ వచ్చి తీరాలి, కొత్త పార్టీ. ఆ పార్టీ ఎలా ఉండాలంటే, చాలామంది పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అంటే రాజకీయ ఆశావహులు అంటారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలనుకుని రాలేక రాజకీయాల్లో ఉండేటువంటి అంతర్గత కుమ్ములాట్లు, అంతర్గత విభేదాలు, వీటి మూలంగా పాపం వచ్చి ఏదో సమాజానికి సేవ చేయాలనుకునేటువంటి విద్యావంతులు, ముఖ్యంగా డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్లు, ఇలా చాలామంది రావాలనుకున్న తపన పడుతూ లోపల చాలా ఎంతో సమాజానికి సేవ చేయాలని తప్పించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ రాలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే రాజకీయాల్లోకి రావాలని డబ్బు కావాలనుకుంటున్నారు. అది ఒకప్పుడు నిజమై ఉండొచ్చు, కానీ లాస్ట్ 20 yearsలో, అంటే లాస్ట్ 2 decadesలో ప్రపంచం అంతా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాలు, పెను మార్పులు జరిగాయి. సాంకేతిక విప్లవం క్షణక్షణానికి పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా డబ్బుతో రాజకీయాలు చేయాలనుకునేటువంటి పాత ఇటువంటి పరిస్థితుల్లో కూడా డబ్బుతో రాజకీయాలు చేయాలనుకునే ఆ పాత మోడల్ రాజకీయ నాయకుల్ని మీరు డిలీట్ చేయండి. అదంతా కూడా ఇంకా ఆ పాత ముతక పద్ధతిలో వెళ్తున్నారు. వాళ్ళంతా అవసరం లేదు. ఇప్పుడు డబ్బు ఏ పార్టీ దగ్గర లేదు. మనం తీసుకుంటే మన దేశంలో పెద్ద పార్టీల్లో కాంగ్రెస్, బీజేపీ, తర్వాత రాష్ట్రంలో తీసుకుంటే టీడీపీ, జనసేన, వైసీపీ, తమిళనాడులో తీసుకుంటే స్టాలిన్ పార్టీ, వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే మమతా బెనర్జీ పార్టీ, కర్ణాటకలో తీసుకుంటే జనతాదళ్, ఇంకా ఇలాగా కేరళలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సాంప్రదాయబద్ధ పార్టీ. సాంప్రదాయబద్ధం అంటే ఏదో పెద్ద ఇదేం కాదు, ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు. వాళ్ళందరి దగ్గర కుప్పలు తెప్పలు డబ్బు ఉంది. చాలామంది తమిళనాడులో చాలా బాహాటంగా అనుకుంటారు, స్టాలిన్ తలుచుకుంటే సింగపూర్ కూడా కొనగలడు అని చెప్పి. కానీ ఎందుకు గెలుస్తాం అనే ధీమా లేదు. ఖచ్చితంగా మేము గెలుస్తాం అనే ధీమా ఎందుకు లేదు? సో డబ్బు అందరి దగ్గర ఉంది, కానీ ధీమా ఎవరికి లేదు. ప్రతిసారి పోరాటమే. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుని, ఇంకా అసలు దానికి హద్దు పద్దు లేకుండా వాళ్ళ కుటుంబాల జోలికి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి, వాళ్ళ భార్యల జోలికి, పిల్లల జోలికి, వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ డిఎన్ఏల గురించి, ఇలాగ ఒక అర్థం పర్థం లేని ట్రాక్లోకి వెళ్ళిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి, సరే ఏదో పార్టీ ఓటేయాలి కదా, ఎన్నుకోవాలి కదా, మనకు గవర్నమెంట్ ఉండాలి కదా, ఇలాంటి ఆలోచనకి సామాన్యుని, కామన్ మ్యాన్ని తీసుకొచ్చేసేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. ఒకసారి అధికారంలోకి రావడానికి ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఆ 1000 కోట్లు సంపాదించేసుకుని మళ్ళీ ఎన్నికలకు కావాల్సినటువంటి 1000 ఇన్ఫ్లేషన్ రేటు పద్ధతి ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంత అవుతుంది, ఈసారి 1000 కాబట్టి వచ్చే ఎలక్షన్కి, వచ్చే టర్మ్కి ఓ 1500 అవుతుంది సుమారుగా, ఇది సంపాదించుకోవాలి. సో ఆ ముఖ్యమంత్రి ఆలోచన ఎప్పుడు దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఆయన్ని బేస్ చేసుకుని ఆయనకి సపోర్ట్ చేసినటువంటి, ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారికి పాదయాత్రలో సపోర్ట్ చేసినటువంటి బచ్చాగాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టిన వాడు 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు. అది ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి కొత్త రూపం సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద, అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జస్ట్ ఊరినే శాంపుల్గా టేస్ట్ చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగం రాజశేఖర రెడ్డి గారి దాంట్లో పూర్తిగా ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఇది రాజకీయ వర్గాలు అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఆ సంపాదన అనే దానికి హద్దు పద్దు లేకుండా వెళ్ళిపోతుంది. ఇవన్నీ మన డబ్బులు అని మనం మర్చిపోవడం మూలంగా, సామాన్యంగా మర్చిపోవడం మూలంగా వచ్చేటువంటి కష్టాలు. ఎన్నిసార్లు ఎన్ని గవర్నమెంట్లు మారినా మన బతుకులు మారట్లేదని బాధపడే వాళ్ళ కోసమే నా ఈ తపన, నా ఈ వీడియో. మీరు చిల్లుపడ్డ పడవలో ప్రయాణం చేస్తున్నంతసేపు మీకు గమ్యం ఎలా చేరగలుగుతారు? పడవ మునిగిపోకుండా ఎలా ఉంటుంది? మీ తాతగారి దగ్గర నుంచి, మీ బామ్మగారి దగ్గర నుంచి, ఫలానా చంద్రబాబు నాయుడు వస్తే మన బతుకులు బాగుపడతాయి, ఫలానా జగన్మోహన్ రెడ్డి వస్తే బతుకులు బాగుపడతాయి, ఫలానా పివి నరసింహారావు వస్తే బతుకులు బాగుపడతాయి, ఇలా కళ్ళగన్నారు తప్పిస్తే ఎప్పుడు వాళ్ళ బతుకులు బాగుపడినట్టు దాఖలాలు లేవు. నా సింపుల్ క్వశ్చన్ అండి,
గవర్నమెంట్లో ఎవరుంటే మీకేం ఒరిగింది? ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు నుంచి మా జగన్మోహన్ రెడ్డి రావాలని ఆయన వర్గం వాళ్ళు, మా చంద్రబాబు నాయుడు రావాలని ఆయన వర్గం వాళ్ళు. ఇంకా అసలు దానికి ఒక హద్దు పద్దు లేని ఉన్మాదం. అవతల ఎవడైనా చంద్రబాబు నాయుడు అభిమాని కనిపిస్తే జగన్ అభిమాని మనం చంపేస్తే ఎంత కోపంలో ఉంటాడు. వైస్ వర్స. మనకెందుకండి అవి? అసలు మనకేం ఉపయోగం? మనమేం బాగుపడుతున్నాం? మీ అప్పులు అలాగే ఉంటున్నాయి, మీ సమస్యలు అలాగే ఉంటున్నాయి, మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కావాల్సిన ఆడపిల్లలు అలాగే బాధపడుతున్నారు. చదువుకుందామని ఆశ ఉండి, చదువుకునే టాలెంట్ ఉన్నా చదువుకోలేని పరిస్థితులు అలాగే ఉన్నాయి. మీ అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు. ఇవి పక్కన పెట్టేసేసి మీరు జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తాడా అని ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మీకైతే మీలో మార్పు కనిపించట్లేదు. సో పరిస్థితులు మారాలి అంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మారాల్సిన ప్రభుత్వాలు కాదు, మనుషులం, ఓటర్లు. మన ఓటర్లం మారితే, మన దృక్పథం మారితే ఆటోమేటిక్గా రాష్ట్రం మారుతుంది. సో నా తాపత్రయం అంతా ఏంటంటే, నాకు బాగా అంటే నేను నమ్మిన సిద్ధాంతం, నేను అనేక సార్లు 1కి 10 సార్లు దాన్ని క్రాస్ వెరిఫై చేసుకున్నాక పూర్తిగా నేను నమ్మిన తర్వాత నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడానికి లక్షల కోట్లు అవసరం లేదు. ఇది ఎవరైనా రాసి పెట్టుకోవచ్చు, లేదా ఎవరికైనా నేను డిబేట్కి సిద్ధం. మనకు కావాల్సినటువంటి ఎక్స్పెండిచరు ఎక్కడ ప్రారంభమవుతుందో నేను చెప్తాను. పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండి మీకు సాంకేతిక పరిజ్ఞానం బ్రహ్మాండంగా ఉన్నట్లయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 20,000 30,000 ఖర్చు అవుతుంది. లేదా ఒక కన్సల్టెంట్ ద్వారా వెళ్ళాలంటే 1,00,000 నుంచి 2 లక్షలు అవుతుంది. 100 మంది ఓటర్లు మీకు కావాలి అంటే, మీరు పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే 100 మంది ఓటర్లు కావాలి మీకు. వాళ్ళ ఓటర్ కార్డులు మీకు ఇవ్వాలి, మిమ్మల్ని నమ్మి మీ పార్టీలో చేరుతున్నామని వాళ్ళు సైన్ చేసి ఇవ్వాలి. ఇది స్టార్టింగ్. ఇప్పుడు నుంచి తీసుకుంటే 4 ఏళ్ల కాలం, 2029లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈ 4 ఏళ్ల కాలానికి నెలకు ఎంత బడ్జెట్ మీరు డివైడ్ చేసుకుంటే, మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పడానికి, మీరు చేసేది ఎలా చేయబోతున్నారు, దానికి ప్రాతిపదిక ఏంటి, దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, మీరు అనుకున్న బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్కి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందా, లేదా మళ్ళీ కొత్త పథకాల ద్వారా లేదా కొత్త పన్నుల ద్వారా మీరు ఆ నిధులు సమీకరించదలుచుకున్నారా, ఇలాగ ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చిస్తే 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్గా చెప్పచ్చు. ప్రజలు దాంట్లో కావాల్సింది తీసుకుంటారు, మిగతా వదిలేస్తారు. సో ఇలా చెప్పడానికి ఎవరికి కూడా ఆలోచన రావట్లేదు, సమయం కుదరట్లేదు. 24 అవర్స్ ఉన్న నాయకుల్ని తిట్టడమే. మీరు 100 సార్లు చంద్రబాబు నాయుడు తిట్టినా, 100 సార్లు జగన్మోహన్ రెడ్డి తిట్టినా వాళ్ళకి వెంట్రుకు కూడా ఉండదు. వాళ్ళిద్దరు తిట్టుకుంటారు కదా రోజు. జగన్ ఎంత మేర అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గణాంకాలతో సహా చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత అవినీతి చేశాడు, వాళ్ళ అబ్బాయి ఎంత అవినీతి చేశాడు, పవన్ కళ్యాణ్ ఎంత అవినీతి చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు గణాంకాలతో సహా, స్టాటిస్టిక్స్, ఇంకా చాలా సందర్భాల్లో అకౌంట్ నంబర్లు, లారీ నంబర్లు, కొరియర్ నంబర్లతో సహా చెప్తుంటారు వాళ్ళు. ఇక కింది స్థాయి వర్గానికి వస్తాయి అంటే అంబటి, రోజా, రామానాయుడు, నిమ్మల రామానాయుడు, తర్వాత రేపల్ల ఆయన అనగాని సత్యప్రసాద్, ఈ లెవెల్ కందులు దుర్గేష్, బుచ్చే చౌదరి గారు, ఈ వర్గానికి వస్తే వాళ్ళల్లో వాళ్ళు చెప్పేసుకుంటుంటారు. ఆయన అంత తిన్నాడు సార్ అంటే, ఈయన లేదు సార్ నేను అంత తినలేదు, లేకపోతే అంత అది ఆయన అంతకంటే ఎక్కువ తిన్నాడు, సంథింగ్ ఇలాగా వాళ్ళ గురించి వాళ్ళే చెప్పేసుకుంటారు. కానీ ఏ కోర్టు సుమూటగా కేసులు స్వీకరించాం, అది వేరే విషయం. సో వీళ్ళందరినీ ఇలాగ భరిస్తూ వాళ్ళు చెప్పేది అదొక పురాణంలాగా మనం వింటూ అలాగా ఈయన మంచివాడు, ఈయన మంచి చెడ్డ ఏంటండి బాబు, దెర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. మహానుభావుడు అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసిచ్చాడు, ఇలా నడుచుకొని చాలు అని చెప్పి. దానికి మళ్ళీ వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళలా ఉన్నారు, ఇలా చేశారట, అలా ఇంత అవసరం లేదు. మన ఇంట్లో పనిచేసే మనిషి, మన కార్ డ్రైవరు, లేకపోతే మన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఎలాంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వీళ్ళకి మనం జీతం ఇస్తున్నాము అంటే మనం వ్యక్తిగతంగా ఇస్తాము మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి మనం అందరం కలిసి ఇస్తాం, అంతే తేడా. మన పన్నుల్లోంచే వాళ్ళకి జీతాలు వెళ్తున్నాయి, మన పన్నుల్లోంచే వాళ్ళ కారు పెట్రోల్ వెళ్తుంది, మన పన్నుల్లోంచే వాళ్ళు ఏసీ బిల్, కరెంటు బిల్లు కడుతున్నారు. వాళ్ళు విమానాల్లో తిరిగినా, చార్టర్ ఫ్లైట్లో తిరిగినా, దుబాయ్కి వెళ్ళి డ్యాన్సులు చేసినా, జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళినా ఇవన్నీ మండపులే. ఇవి కాకుండా బోనస్గా మనకి స్కామ్లు మళ్ళీ 300-500 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి ఒక్క లెక్కర్లోనే తిన్నాడు అంటే ఇంకా ఆయన వేరే ఎక్కడెక్కడ ఎంత తిరుగుంటాడు. అప్పుడున్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళల్లో మినిస్టర్లు, వాళ్ళల్లో ఇంకా ఏదో రకరకాల సబ్ డివిజన్లు, వాళ్ళందరూ కలిసి ఎంత తిని ఉంటారు. సో మీకు తెలియకుండా మిమ్మల్ని కోసేసుకుని తినేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఎదిరించడానికి
ఒక్కడు సరిపోడు, ఇద్దరు సరిపోరు, 100 మంది సరిపోరు. కానీ 94% మనం ప్రజలం, 6% మందే రాజకీయ నాయకులు. మనం ఇంతకుముందు మాడుకున్నాం, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. కరెక్ట్గా తలుచుకుంటే రోజులో 10 నిమిషాలు మీరు వెచ్చించాల్సింది, రూపాయి కూడా ఖర్చు అవసరం లేదు. 10 నిమిషాలు మీరు వెచ్చించాలి. ఏం చేయాలి అంటే, నా రిక్వెస్ట్, నా అపీల్ టు ఆల్ ద సాఫ్ట్వేర్ పీపుల్, మీరు పొద్దున్నే లేవంగానే కాఫీ తాగుతున్నప్పుడు ఒక 5 నిమిషాల సేపు ఒక ఈమెయిల్ ఎలక్షన్ కమిషన్కి పంపించండి. మాకు ఈ ఎలక్షన్ సిస్టమ్ నచ్చట్లేదు, మాకు దీనిపై నమ్మకం లేదు, ఈవీఎంల గురించి బోల్డ్ రూమర్స్ వస్తున్నాయి, బోల్డ్ కాంట్రవర్సీ నడుస్తుంది, బ్యాలెట్ పేపర్ మీద ఇంతకుముందులాగా చేసే పరిస్థితులు కాదు ఇప్పుడు ఇవి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్. ఒక ఎలక్షన్ నిర్వహించడానికి కోట్ల రూపాయలు ఎందుకు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకప్పుడు మీకు డబ్బులు అవ్వచ్చు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరే ఉండొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఫోన్పే, జీపే, ఇంకా యూపీఐ పేమెంట్ మోడు, నెట్ బ్యాంకింగు, మొబైల్ పే, ఇంకా ఇలా రకరకాల పేమెంట్ మెథడ్స్ వచ్చాయి. వాటన్నిటికంటే కూడా చాలా క్లిష్టతరమైంది ఆ ఓటింగ్ అనేది. అది అంతకంటే హై సెక్యూరిటీ కావాల్సినటువంటి ఎలిమెంట్ ఇది. ఓటీపీ క్యాప్సీ ద్వారా మనం ఎందుకు ఓటింగ్ చేయకూడదు? వర్చువల్ క్యాంపెయిన్ చేయడం మూలంగా మనకి ప్రత్యేకంగా ఒరిగిందేం లేదు. రాజకీయ పార్టీలకే ఏ లాభమైనా సరే, ప్రజలకేం లాభమే లేదు. ఆలోచించండి ఒకసారి మీరు. నాకు ఫలానా గవర్నమెంట్లో నేను పూర్తిగా లబ్ధి పొందాను అని అనుకునేటువంటి గుండె మీద చేసుకుని ఆత్మసాక్షిగా చెప్పగలిగినటువంటి ఓటర్ ఎవరు ఉన్నారా? మొన్న ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు చిలుకలూరుపేట దగ్గర ఊర్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సెక్యూరిటీ కోసం. మన ఎలక్షన్లో అయితే డబ్బు నీళ్ళ కంటే కూడా ఘోరంగా ప్రవహించింది. సో వర్చువల్ ఓటింగ్ అండ్ వర్చువల్ క్యాంపెయినింగ్, ఈ 2 సిస్టమ్స్ వల్ల మన ఎకానమీ చాలా సేవ్ అవుతుంది. అంటే ఈ ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు చాలా సేవ్ అవుతుంది. వర్చువల్ క్యాంపెయినింగ్లో ఏమవుతుందంటే, ఏ ఒక్క పొలిటీషియన్ కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. ఇది చట్టం తీసుకురావాలంటే ప్రజల నుంచి పిల్ వేయడం ద్వారా, ఈమెయిల్స్ పంపించడం ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఒత్తిడి తీసుకురావాలి. మనమేమి ధర్నాలు చేయక్కర్లేదు, లేకపోతే రోడ్ల మీద లాఠీ ఛార్జీల్లో దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని సింపుల్గా మెయిల్ పంపించండి. ధైర్యంగానే మీ ఆధారు, మీ ప్యాను, మీ ఓటర్ ఐడి, మీ మొబైల్ నంబరు ఇచ్చి, అయ్యా మాకు వర్చువల్ క్యాంపెయినింగ్ అండ్ వర్చువల్ ఓటింగ్ కావాలి, దీనివల్ల ఎకానమీ బాగుపడుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ అవుతుంది, ప్రతి ఒక్క ఓటరు ఓటేసేటువంటి అవకాశం వస్తుంది. ప్రజాస్వామ్యంలో 100కి 100 మంది ఓటర్లు ఓటేస్తేనే నిజమైనటువంటి ప్రభుత్వం, అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. అది 100కి 70 మంది, 60 మంది, 55 మంది, 80 మంది, వాళ్ళల్లో సగం మంది ఎన్నుకునేటువంటి ప్రభుత్వం అసలు అదేం ప్రభుత్వం? ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 40 మంది చేత ఎన్నుకోబడింది, నాట్ ఈవెన్ 50%. అది ఏం ప్రజాస్వామ్యం? ఇదేనా అంబేద్కర్ గారికి మీరు ప్రతిరోజు అర్పించే నివాళి? అంబేద్కర్ విగ్రహాలు పెట్టక్కర్లేదు, అంబేద్కర్ ఫోటోలు పెట్టుకోక్కర్లేదు. ఆయన చెప్పినటువంటి మాటల్ని మీరు ఎవరైతే తప్పుతున్నారో వాళ్ళని బుద్ధి చెప్పండి. అప్పుడు అంబేద్కర్ ఆశయాలు చక్కగా జీవితాంతం ఎప్పుడు స్వచ్ఛంగా అలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఏ ప్రభుత్వంలో పేదవాడు బాగుపడ్డాడు? పేదవాడి పేరు చెప్పకుండా, రైతు పేరు చెప్పకుండా ఏ పార్టీ ఎలక్షన్కి వెళ్ళింది? అండ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ రైతు బాగుపడ్డాడు, ఏ దళితుడు బాగుపడ్డాడు, ఏ పేదవాడు బాగుపడ్డాడు, ఏ మైనారిటీ వాడు బాగుపడ్డారు? వీళ్ళ పేరు లేకుండా ఎలక్షన్కి వెళ్ళినటువంటి ఒక్క ఎలక్షన్ చూపించండి, ఒక్క రాజకీయ పార్టీని చూపించండి. కానీ నిజంగా ప్రజాప్రభుత్వం వస్తే, అంటే సామాన్యుడు అధికారంలోకి వస్తే, ఐ కెన్ ఛాలెంజ్, రైతు రాజు అవుతాడు నిజంగా. ప్రతి ఒక్కడికి ఉద్యోగం వస్తుంది. గవర్నమెంట్ వేసే బిచ్చం తీసుకోవాల్సిన అవసరం రాదు. 2,000 రూపాయల పెన్షను, 3,000 రూపాయల పెన్షను, 1,500 రూపాయల పెన్షను, ఇలా బిచ్చం తీసుకోవాల్సిన అవసరం రాదు. ఒక కుటుంబం నిలబడాలంటే కనీసం అంటే 25,000 నుంచి 30,000 దాకా అవసరం. అమ్మా నాన్న, 2 పిల్లలు, ఆ పిల్లలు చదువుకోవాలి, అమ్మ నాన్న వీళ్ళ జీవితం సాఫీగా సాగాలి అంటే కనిష్టంగా 25,000 నుంచి 30,000 రూపాయలు రావాలి. అప్పు ఉండకూడదు. అప్పుడే వాళ్ళ సంసారం బాగుంటుంది, వాళ్ళ జీవితాలు బాగున్నట్లు లెక్క. రెండోది, ఏ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ల మీద ఆలోచిస్తుంది? అసలు వాళ్ళకి అసలు ఆ విషయం ఇప్పుడు తట్టం కూడా తట్టదు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అయితే మరీ ఘోరం. మధ్యప్రదేశ్లో ఉండేటువంటి బ్యాంక్ ఎంప్లాయీ అనకాపల్లిలో పనిచేస్తాడు, చిరుద్యోగి, జీతం 40,000 కంటే ఉండదు.
అతను ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ అయితే చెప్తున్నాను, బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ని అనేక మంది చూశాను, ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూశాను వాళ్ళ బాధలు. ట్రాన్స్ఫర్లు అనేవి అమానవీయం, అరాచకం, పైశాచకం. ఏ మనిషిని ఒక పరిధి దాటి ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ పరిధి దాటి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఏ వర్క్ ఉందండి ప్రభుత్వాలకి? కడుపుకి అన్నం కాదు తినేది. మీ కుటుంబాలు మీ దగ్గర ఉండాలి, వేరే వాళ్ళ కుటుంబాలన్నీ ఎక్కడికక్కడ దూరంగా ఉండాలా? ఇదేమి ఆనందం అండి? పనికి మాలిన రీజన్స్ అని ఇస్తారు ట్రాన్స్ఫర్ల గురించి. మినిస్టర్లు కానీ ఐఏఎస్ అధికారులు కానీ మళ్ళీ వాళ్ళ భార్యలు వాళ్ళందరికీ ఉండడానికి ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యాడంటే అతని మంది మార్పులు అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవడం అంతే. అదే ఒక సామాన్య ఉద్యోగి, భార్య పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళని కదిలించలేడు. భార్య కూడా ఉద్యోగస్తులు అయితే ఆ నరకం ఇంకా వేరే రకంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత ఆ భార్యాభర్తల్ని కనీసం ఒక 25-30 సంవత్సరాలు శారీరకంగా దూరంగా ఉంచడం అనే దుష్పరిణామం గురించి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? శారీరక సుఖం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే వాళ్ళ మానసిక స్థితి, భర్త దూరంగా ఉన్నటువంటి భార్య దూరంగా ఉన్నటువంటి భర్త, వాళ్ళు పడే ఆవేదన మీకు తెలియదా? కనిపించట్లేదా? స్త్రీ రాజకీయవేత్తలు అంటే మహాతల్లి రోజా గారు లాంటి వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసి అనేక సెంటిమెంటల్ సీన్లో యాక్ట్ చేశారు కదా, మీకు తెలియట్లేదా? తల్లి బిడ్డలను దూరం చేయడం, తండ్రి బిడ్డలను దూరం చేయడం, భార్యాభర్తలు విడదీయడం, ఇది కనిపించట్లేదా? మంచి బ్రహ్మాండమైన పట్టుచీర కట్టుకోవడం, మంచి బ్రహ్మాండమైన మేకప్ వేసుకోవడం, మైక్ ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడడం. ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటే మీరు కనిపించకపోయినా మిమ్మల్ని దేవతలు కొలుస్తారు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, ఎలక్షన్కి వెళ్ళడం అనేది సామాన్యుడికి నిజంగా 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 చాలా తేలిక ఇవాళ కాలంలో. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. రాజకీయాలంటే కొద్దిగా అవగాహన ఉండాలి. ఇలాంటి మెథడ్స్ గురించి మనం ఆలోచించేటువంటి తీరిక చేసుకోవాలి. 24 గంటల కాలాన్ని మనం విభజించుకుంటాం కదా, పడుకోవడానికి ఇంతసేపు, కాలుగుచ్చాలకి ఇంతసేపు, ఆఫీస్కి ఇంతసేపు, కుటుంబంతో ఇంతసేపు అని 10 నిమిషాలు కేటాయించండి. రాష్ట్రం కోసం, దేశం కోసం, మీ ఊరు కోసం, మీరున్న ఏరియా కోసం కాదు, మీకోసం. అవన్నీ బాగుంటేనే కదా మీరు కూడా దాంట్లో సుఖంగా ఉండేది. వాట్సాప్లో చాలా పాపులర్ కోట్ కదా ఇది, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది. అది నిజమే కదండి, అందరూ బాగుంటేనే కదా అందులో మనం కూడా ఉండేది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు, నిజంగా ప్రజలకి ఎంతో కొంత చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి, ఇవాళ సోషల్ మీడియా చాలా విస్తృతంగా, అంటే ఎక్కడికైనా సరే రీచ్ అవ్వగలిగే పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా ఒకరికొకళ్ళు సందేశాలు పంపించుకోవచ్చు, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక పార్టీగా ఏర్పడి ఉన్నటువంటి సాంప్రదాయేతర పార్టీల గడిలు బదులు కొట్టాలి. ఉన్నటువంటి సాంప్రదాయబద్ధ పార్టీల గడిలు బదులు కొట్టాలి. ఈ సాంప్రదాయబద్ధ పార్టీల వల్లే దేశం నాశనం అవుతుంది. 40 ఏళ్ల నుంచి టీడీపీ ఉంది, ఏం చేసింది? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేశారు? అమరావతిని గెజిట్లో నోటిఫై చేయించడం కూడా కాలేదు దానివల్ల. 10 ఏళ్ల క్యాపిటల్ తర్వాత మనం వదులుకుంటున్నామా, ఇంకా మాకు కావాలా, పోరాటం లేదు పార్లమెంట్లో. పోలవరం ఎందుకు పూర్తి కాదో తెలియదు. విఘ్నులైనందరికీ కూడా, అంటే విఘ్నత కలిగిన వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్, మీరు దయచేసి ఈసారి 2వ సారో 3వ సారో నుంచుంటున్నటువంటి ఎమ్మెల్యేకి మాత్రం ఓటు వేయకండి. దానివల్ల దుష్పరిణామాలు తప్పిస్తే ఒక్కళ్ళకు కూడా మంచి జరగదు. నేను ఆశిస్తాను మీకు. నేను ఒకసారి సామ్రాజ్యం స్థాపించినటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్సీ కానీ మీ మాట వినడు, మీతో సంబంధమే లేదు. ఎలక్షన్కి అతను ఎక్కడ కావాలంటే అక్కడ నుంచుంటాడు, డెఫినెట్గా గెలుస్తాడు. 5 లక్షల మెజారిటీ, 2 లక్షల మెజారిటీ, 3 లక్షల మెజారిటీ ఎలా వచ్చేస్తుంది? మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అందరూ తిట్టుకుంటూనే ఉంటారు, నేను వేయలేదు ఓటు, నేను వేయలేదు, ఎలా గెలిచాడు, ఎలా గెలుస్తారండి ఓట్లు లేకుండా? సో కొంతసేపు పోనీ ఆ ఈవీఎంలు లేదా బ్యాలెట్ పేపర్ల మ్యానిపులేషన్ నిజం అనుకుందాం. సో దయచేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా మీరు రోజు బోర్డులన్నీ ట్రోలింగ్ చేస్తుంటారు, మీమ్స్ పెడుతుంటారు, బ్రహ్మానందంగానే ట్యాగ్ చేస్తుంటారు. అలాంటి యావిగేషన్లో మీరు ఉన్నటువంటి టైంలో ఒక 5 నిమిషాలు ఒక మెయిల్ పంపించండి ఈసీకి, వాళ్ళకి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి. అయ్యా మాకు ఖచ్చితంగా వర్చువల్ క్యాంపెయినింగ్, వర్చువల్ ఓటింగ్ అనేది మ్యాండేటరీ అవ్వాలి, అది చట్టం రావాలి.
ప్రజలు తలుచుకుంటే రాత్రి కూడా పని అయిపోతుందండి. అజిటేషన్ రావాలంతే. ఈ వర్చువల్ క్యాంపెయినింగ్ వల్ల పార్టీలకి డబ్బు సేవ్ అవుతుంది, ప్రజల డబ్బు చాలా సేవ్ అవుతుంది. ఎలక్షన్ టైంలో కానీ, ఎలక్షన్ అయిపోయిన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కానీ ఏ పొలిటీషియన్, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్నటువంటి పొలిటీషియన్ మీటింగ్ పెడితే ఆ ఏరియాలో పోలీసు ఉండరు. ఉదాహరణకి ఒక ఏరియా తీసుకుందాం, విజయవాడ ప్రాంతంలో నున్న అనుకుందాం. నున్న ప్రాంతంలో అధికార పక్షానికి చెందినటువంటి నాయకుడు కానీ, పెద్ద నాయకుడు కానీ, ప్రతిపక్షానికి చెందినటువంటి పెద్ద నాయకుడు కానీ, కేంద్రానికి సంబంధించిన నాయకుడు కానీ వచ్చి మీటింగ్ పెడితే ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతం అంతా, ఆ పోలీస్ స్టేషన్ ఎంత పరిధి అయితే ఉంటుందో ఆ పరిధిలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం సమస్య వస్తే ఆ మీటింగ్ అయిపోయిన ఒక 2 రోజుల వరకు వెయిట్ చేయాలి. సిఐ గారు దొరకడు, ఎస్ఐ గారు దొరకడు, కానిస్టేబుల్ దొరకరు, ఎవరు దొరకరు. ఇక్కడ ప్రాణాలు పోవచ్చు ఈ లోపల, ఎవరు లెక్క చేసేది లేదు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వస్తే మొత్తం అన్ని జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం అంతా గన్నవరం నుంచి తాడేపల్లి వరకు డిప్లాయ్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ని 3 భాగాలు చేసుకోవచ్చు. అది మాట్లాడితే నువ్వు ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ అని అడుగుతారు మమ్మల్ని. బుద్ధి జ్ఞానంతో మాట్లాడడానికి ఐఏఎస్లో ఐపీఎస్లో అవ్వాల్సిన అవసరం లేదు కదా. కాస్త విఘ్నత ఉంటే చాలు, ప్రజల కష్టాలు చూసి స్పందించే మనసు ఉంటే చాలు. ప్రజల కష్టాలంటే నేను కూడా ప్రజల్లో ఒకడినే కాబట్టి, నేను కష్టపడ్డా కాబట్టి, నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాను కాబట్టి నాకు ఇంత ఆక్రోశం, ఆవేశం. సో ఫ్రెండ్స్, దయచేసి మీ అభిప్రాయాల్ని, మీ సూచనల్ని, మీ సలహాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మమ్మల్ని మేము ఎప్పుడు కూడా మెరుగుపరుచుకుంటాం, అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ సింబల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ సింబల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ సింబల్. థ్యాంక్ యూ.